మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాను దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. అమెరికాలో సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది చిత్ర యూనిట్. త్వరలోనే ఏపీ, తెలంగాణలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి చిత్ర నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ ఫీవర్ మొదలైంది. తాజాగా చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. మెయిన్గా ఈరోజు మన రాజమౌళి గారు అంటే మనం అందరూ హాలీవుడ్ని చూస్తాము. హాలీవుడ్ అలాగా పిక్చర్ మనం చేయాలి, ఇంత బాగా చేస్తున్నారని. ఇప్పుడు హాలీవుడ్ తిరిగి ఇండియన్ సినిమాని ఇలా చేస్తున్నారని అని చూసేటట్టు చేసిన మన ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి గారు వచ్చి ఈ ట్రైలర్ రిలీజ్ చేసేది నాకు గౌరవం. హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. And I want to thank all the media. So far you have supported our films, and I request you to support this film also. And yeah, thank you everyone. అందరికీ నమస్కారం అండి. శంకర్ గారి ఫస్ట్ స్ట్రైట్ తెలుగు సినిమా అని ఇందాక చెప్తా ఉంటే అవునా ఇది ఫస్ట్ తెలుగు సినిమానా, ఫస్ట్ స్ట్రైట్ సినిమానా అనిపించింది. ఎందుకంటే సార్, ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, యు ఆర్ నాట్ ఏ తమిళ్ డైరెక్టర్, యు ఆర్ ఏ తెలుగు డైరెక్టర్ సార్. మీరంటే అభిమానం కాదు సార్, మీరంటే రెస్పెక్ట్. నాట్ జస్ట్ ఫర్ ఆడియన్సెస్, ఇక్కడున్న మా ఫీల్డ్లో ఉన్న ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, అసిస్టెంట్ డైరెక్టర్స్కి, అందరు టెక్నీషియన్స్కి మీరంటే విపరీతమైన గౌరవం. ఐ థింక్ దిల్ రాజు గారు మీతో ఈ సినిమా చేయడానికి నాకు తెలిసి ఆ గౌరవమే మెయిన్ రీజన్ అండి, అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద థింగ్స్. అన్ప్రెడిక్టబుల్ వాళ్ళ నంబర్ ఆఫ్ డేస్లో వెరీ ప్రెడిక్టబుల్ టు మేక్ సచ్ అమేజింగ్ ఫిలిమ్స్. అక్కడ రాజమౌళి గారు ట్రైనింగ్ ఇచ్చి పేషెన్స్గా చాలా ఓపిక్గా వెళ్ళి పనిచేయి అన్నారు. అదే మాకు ఇక్కడ చాలా హెల్ప్ అయింది. అండ్ నాకు దేంట్లో అన్ప్రెడిక్టబుల్ కాదండి. ఎవ్రీ డే ఈజ్ వన్ న్యూ అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు ప్రస్తుతానికి సాంగ్స్ అంటారా, మీరు ఎంత ప్రిడిక్ట్ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటూ 10x. మీ ఇమాజినేషన్స్కి బియాండ్ ఉంటాయి. అది నేను ఈ సాంగ్ మాకు ఇది సాంగ్ ఉంటుంది రామ్ అని పంపించినప్పుడు ఏదో ఊహించుకుంటూ ఆయన ఫ్యాన్గా ఆయన సాంగ్స్ చూసి చిన్నప్పటి నుంచి అవన్నీ